సో ఈ పర్టికులర్ కేస్ ఏంటంటే చాలా అంటే మనం ఒక స్టాండర్డ్ వే ఆఫ్ థింకింగ్లో ఉంటాం, అరే ఇంత కష్టపడిన వాడు బాగా జాగ్రత్తగా పెరుగుతాడు, కానీ దాన్ని డిస్ప్రూవ్ చేసే థియరీస్. సో అండ్ అతను ఏంటి ఎందుకు చదివాడు అన్న దానికి అతనికే తెలీదు. ఎప్పుడైతే ఈ కౌన్సిలింగ్కి వస్తూ ఉన్నాడు, నువ్వు ఇంత ఫైనాన్స్ బాగా మేనేజ్ చేసే వ్యక్తి నువ్వెందుకు ఇలాగా అయ్యావు అంటే సబ్కాన్షియస్లీ హీ వాంటెడ్ టు బికమ్ ఎ ఫైనాన్స్ మేనేజర్ ఇన్ ఆర్డర్ టు ప్లే అ ప్రాపర్ గ్యాంబ్లింగ్, నాట్ లైక్ ఫాదర్. సో నేను చేసే చాయిసెస్ అంటే ఆ మార్గాన్ని ఎంచుకోవడం. సో ఇవన్నీ కూడా ఏంటంటే నాట్ అ వెరీ రొటీన్ కేసెస్ ఫర్ అస్, బట్ ఏంటంటే మైండ్ సెట్ ఆఫ్ ద పర్సన్ అలా మారిపోతుంది అండ్ అదే దారికి తీసుకెళ్తుంది. ఏమి చేసినా కూడా అడిక్షన్లోని ఆ వ్యక్తిత్వం మారినప్పుడు, ఇందాక ఆయన వాడారు క్యారెక్టర్ డిఫెక్ట్స్ అంటే ఏవైతే ఇబ్బందికరమైనటువంటి యూనో మనము ఒక ట్రేట్స్ని డెవలప్ చేసుకుని మన చుట్టుపక్కల అందరూ కూడా సఫర్ అవుతుంటారు. సో వాళ్ళ మదర్ వచ్చినప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఒకటే చెప్పింది, వాళ్ళ ఫాదర్ ఎట్లానో ఈయన అలానే అయిపోయాడు. అంటే హీ వాజ్ వాచింగ్ ఫాదర్, హీ సెడ్ ఐ విల్ డూ ఇట్ డిఫరెంట్లీ దెన్ యూ. సో అది పెరిగింది. ఆమె ఎంత చెప్పినా ఎంత బాగా పెంచినా కూడా ఇతను అలానే అయిపోయాడు. ఇప్పుడు నేను ఇద్దరితో డీల్ చేయాల్సి వస్తుంది. సో ఇతను కూడా అనుకోలేదు హీ వాంటెడ్ టు బికమ్ లైక్ దట్ అని, కానీ మైండ్లోనే అలాగా స్థిరపడిపోతాయి. సో ఎక్కువగా పేరెంట్స్ అనుకుంటారు ఓకే మనం చేసిన తప్పులు పిల్లలు చేయకూడదు అని, కానీ పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు కాబట్టి మన ప్రవర్తనలు కూడా ఎలా ఉన్నాయి అన్నది మనం విశ్లేషణ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళకి కరెక్ట్ రోల్ మోడల్స్గా ఉండాలి అంటే మనం కూడా మారాల్సిన అవసరం ఉంది. వెన్ యూ ఆర్ ప్లానింగ్ అ కిడ్ యూ హ్యావ్ టు చేంజ్.